ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ. ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన మొక్క గురించి చెప్పాలనుకున్నాను. అదేంటంటే తామర మొక్క. అంటే తామర పువ్వులు ఉంటాయి కదూ, ఇవి. అసలు ఈ తామర పువ్వు ఎక్కడుంటుంది? ఈ తామర పువ్వు ఒక ప్రత్యేకత ఏంటి? ఎందుకు లక్ష్మీదేవికి తామర పువ్వునే పెడతారు అని అంటే, ఒక తామర విత్తనం ఎక్కడుంటుంది? బురదలో ఉంటుంది. అది పాతాళంలో ఉంటుంది. పాతాళం అని దేన్ని అంటారంటే, ఏ వెలుగు చీకటి అంటే ఎక్కడ వెలుగు లేకుండా ఉంటుందో దాన్ని పాతాళం అంటారు. అంటే అక్కడ సూర్యుని యొక్క ప్రతిబింబం పడదు. ఎగ్జాంపుల్, ఒక తామర విత్తనం ఒక బురదలో ఉంటుంది. ఒక పెద్ద చెరువు లేదా కొలను, ఒక కొలనులో ఒక మట్టి కింద తామర విత్తనం ఉంటుంది. అంటే తామర పువ్వులు వికసించి అందులో వచ్చే తామర విత్తనాలు బాగా పండి నీళ్ళల్లోనే వెండి రాలి నీళ్ళ లోపల పడి భూమి లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు మనం తింటూ ఉంటాం కదా పూల్ మఖనా అని, అవి తామర విత్తనాలు. ఈ మధ్య చాలామంది పూల్ మఖనా తింటున్నారు, ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ తామర విత్తనానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే తామర విత్తనం బురదలో ఉంటుంది. ఒక కొలను బురదలో ఉంటుంది. ఆ తామర విత్తనానికి ఒకటి ఆశయం. తను జీవిత ఆశయం ఏంటయ్యానంటే, నేను ఇంత పాతాళాన ఈ బురదలో చిక్కుకుపోయి కూరుకుపోయి ఉన్నాను, కానీ నాకు ఒకరంటే ఇష్టం. అది ఎవరంటే, ఆ సూర్యుని యొక్క ప్రతిబింబం అంటే తామర పువ్వుకి చాలా ఇష్టం. అంటే ఆ తామర విత్తనం కొన్న ఒక ఆశయం ఏంటంటే, నేను ఎంత బురదలో ఉన్నా, నేను ఎంత పాతాళాన ఉన్నా సరే, నేను ఇక్కడ నుంచి మొలకెత్తి అక్కడి నుంచి ఎదుగుతూ నేను ఎక్కడైతే సూర్యుని యొక్క ప్రతిబింబం పడుతుందో ఆ చోటుకు వెళ్ళి నేను నించుంటా. నేను అలా మొగ్గై ఉన్నప్పుడు నా మీద సూర్యుని యొక్క ప్రతిబింబం పడిన తర్వాత నేను అలా వికసించినప్పుడే నా జీవితానికి సార్థకత. తామర పువ్వు వికసించే ప్రతి ఒక్క తామర పువ్వు ఏమి కోరుకుంటుందయ్యానంటే, నేను ఖచ్చితముగా ఆ దేవుని యొక్క పాదాలు చెంతకి వెళ్ళాలి అని. అయితే ఒక చిన్న తామర విత్తనం తన ఆలోచన అంత దృఢంగా ఉంది కాబట్టే తను బురదలో ఉన్నా కూడా బురదని చీల్చుకొని నీటిని చీల్చుకొని అలా పైకి వచ్చి ఆ సూర్యుని యొక్క ప్రతిబింబాలు ఆ తామర మొగ్గ మీద పడ తర్వాతే ఆ తామర మొగ్గ అలా విచ్చుకొని తామర పువ్వు అవుతుంది. అంటే ఒక చిన్న, అంటే ఒక అంగుళం ఉన్నంత తామర విత్తనానికి అంత పెద్ద సంకల్ప బలం. అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి కదలలేదు. కానీ తను ఎదిగే నీరు, అంటే ఆ కొలను 3 అడుగులు ఉన్నా, 3 మీటర్లు ఉన్నా, 30 మీటర్లు ఉన్నా సరే, తను కింద ఉన్న ఆ బురదని చీల్చుకొని తను ఆకాశం అంత ఎత్తుకి ఎదుగుతూ, తను ఒక చిన్న తామర విత్తనం అలా ఎదిగి ఆ కొలను నీటిలోకి వచ్చి ఆగి తనకు ఇష్టమైన సూర్యుని ప్రతిబింబం తన మీద పడినప్పుడు వికసించింది. చూశారు? ఆ తామర పువ్వు అంటే గండు తుమ్మెదలకి చాలా ఇష్టం. ఆ తామర పువ్వు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం. ఆ తామర మొగ్గంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? అటు ఇటు కదలలేని ఒక చిన్న తామర విత్తనం నీటిలో ఇంత దూరం ప్రయాణం చేసి తను ఇంత కష్టపడి తను మొగ్గై విచ్చుకుందో చూసేవు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలని లక్ష్మీదేవి
ఆ తామర మొగ్గని ఇష్టపడింది. అంటే అటు ఇటు కదలేని ఒక చిన్న తామర మొగ్గకి అంత పెద్ద సంకల్ప బలం ఉంటే ఎంత దూరమైనా పరిగెత్తి ఎన్ని మాటలైనా మాట్లాడి ఎంత కష్టమైన పడగల మనిషి ఒక సంకల్ప బలం లేకపోతే, తన జీవితానికి ఒక గోల్ లేకపోతే, తన జీవిత ఆశయం లేకపోతే వృధా. అటు ఇటు కదలలేని ఒక చిన్న తామర మొగ్గే అంత ఎత్తుకెదిగి తను తామర పువ్వై వికసించిందనంటే, ఎలాగైనా నడవగల మనిషి, ఎంత దూరమైనా ట్రావెల్ చేయగల మనిషి ఏమీ చేయలేకపోతున్నారనంటే ఎక్కడుంది ప్రయత్న లోపం? ఒకసారి మీరే ఆలోచించండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పా, ఇన్నిటి గురించే చెప్పచ్చు. కానీ ఎక్కడో బురదలో ఉన్న తామర విత్తనం అలా పైకొచ్చి వికసించి దారిని పోతున్న 10 మందిని చూపని ఆకట్టుకొని, అబ్బా ఏముందరా తామర పువ్వు, ఏముంది ఆ తామర పుష్పం, ఏముంది ఆ తామర మొగ్గ అని అనేలా ఆకట్టుకుంటుంది అని అంటే, దాన్ని వెనకాతల ఉండే కష్టం ఎవరు చూస్తున్నారు? ఓసారి ఆలోచించండి. బురదలో ఉన్న ఒక చిన్న తామర విత్తనం అలా వికసించింది అని అంటే, భూమి మీద నడిచే మనిషి ఇలా ఎంత వికసించాలి? అంటే ఒక మనిషి ప్రయత్నం చేయిందే వృధా. ఏ దానిలో ఓడిపో గెలువు వేరే విషయం, కానీ ప్రయత్న లోపం అయితే ఉండకూడదు. చాలామంది వస్తారు, గురువుగారు మా జాతకం చూడండి ఎలా ఉందో, నేను పని చేయాలనుకుంటున్నాను, చేస్తానా చేయలేనా? గురువుగారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఆయన నా జాతకం ఏమీ బాగాలేదు, 2 సంవత్సరాలు ఏమీ చేయొద్దని చెప్పారు. ఏంటి 2 సంవత్సరాలు ఆయన ఎవరో ఏమీ చేయొద్దని చెప్పారట, ఈయన ఏమీ చేయకుండా ఉండారట. ఇది ఎంతవరకు వాస్తవం? ఎంత పెద్ద జాతకుడికైనా, ఎంత పెద్ద జ్యోతిష్కుడు నీ టైం బాగలేదని చెప్పినా నువ్వు ప్రయత్నం చెయ్యకపోతే వృధా. ఇక్కడ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, టైం బాగుండాలి, మాకెవరో సాయం చేయరు, మాకెవరో లేరు అని. ఒక మనిషికి, అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ, నీలో సంకల్ప బలం లేనప్పుడు ఎంతమంది ఉన్నా వేస్ట్. నీలో సంకల్ప బలం ఉన్నప్పుడు ఎవరు ఏం చేయకపోయినా నువ్వు ఏమైనా చెయ్యగలుగుతావు. దానికి ఉదాహరణే ఈ తామర పుష్పం. మీరు ఎలా ఉండాలి అని అనుకునేది చాయిస్ ఇవ్వరు. కృష్ణార్పణ.